రెండేళ్లలో కేంద్రం ఏం చేయాలనుకుంటుంది? ఒకటి, భారతదేశంలో ప్రతి భూకమతానికి ఒక యునీక్ పార్సల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి. ఇట్ ఈస్ కాల్డ్ యుఎల్పిన్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మొదలై చేస్తున్న కార్యక్రమం అదే. ఇక్కడ జరగకున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేకమైన నంబర్ వస్తుంది. వ్యవసాయ భూమి అయితే యుఎల్పిన్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి అయితే ఇంకా స్వామిత్వ ప్రాజెక్ట్ కింద ప్రాపర్టీ కార్డు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అంటే ప్రతి ల్యాండ్కి ఒక ఐడెంటిటీ వచ్చేస్తుంది. మనం పేరు పెడతాం, ఇగో ఇది భూమి, దాని హద్దులు ఇవి, దాని ఎక్స్టెంట్ ఇంత అనేది దాంతో తేలిపోతుంది. ఇక రెండోది, ఈ యూనిక్ నెంబర్ ఇవ్వడంతో పాటుగా ఈ భూమికి సంబంధించిన సమగ్ర చరిత్ర అన్ని వివరాలు ఒకే చోట ఉంటాయి. సింగిల్ ప్లాట్ఫామ్ మీద మనం ఆన్లైన్ రికార్డు చేస్తున్న కార్యక్రమం అదే. అన్ని శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని ఒక చోట తెలుస్తున్నాం. లేకపోతే ల్యాండ్కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఒక సమాచారం ఉంటుంది, సర్వే సెటిల్మెంట్ దగ్గర ఇంకో సమాచారం ఉంటుంది, ఎండోన్మెంట్ వాళ్ళ దగ్గర ఒక లెక్క ఉంటుంది, వక్ఫ్ వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది, ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఇంకొకటి ఉంటుంది, లోకల్ బాడీస్ దగ్గర మళ్ళీ ఒకటి ఉంటుంది. ఏ రికార్డుకి లంకే కుదరదు. బ్యాంకు వాళ్ళ దగ్గర వేరే ఉంటుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర వేరే ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఉండవు. అన్ని రికార్డులు ఒకే చోటకు వస్తాయి, ఒకే చోట మనకు కనపడతాయి. అంత మాత్రమే కాదు, పెద్దలు చెప్పినట్టుగా ఆ రికార్డు ఫీల్డ్కి అద్దం పట్టేలాగా ఉంటుంది. మిర్రర్ ప్రిన్సిపల్. ఏ రికార్డులో ఏ చేంజ్ జరిగినా వెంటనే జరిగిపోతుంది, ఏ మార్పు జరిగినా వెంటనే వచ్చేస్తుంది. మిర్రర్ ప్రిన్సిపల్ని సాధించాలనుకుంటున్నారు. కంప్యూటరైజేషన్ జరగాలి, మిర్రర్ ప్రిన్సిపల్ సాధించాలి. దీనికోసం 2 పథకాలు మన కేంద్రం పెట్టుకుంది. మొదట్లో 2004లో ఒక కేంద్ర పథకం ఉండేది, NLRMP, నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి. దాన్ని ఇటీవల కాలంలో కొంత మార్పు చర్యలు చేసి DILRMP పథకంగా అమలు చేస్తున్నాం. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి ఇప్పుడు నేను చెప్పినవన్నీ సాధించడానికి ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఇవన్నీ సాధిస్తూ ఇప్పుడున్న మన డీడ్స్ రిజిస్ట్రేషన్ సిస్టాన్ని తొలగించి టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు పోవాలంటున్నాం. తేడా అర్థం కావాలంటే మనకు జోక్ గుర్తుంటుంది. లాయర్లందరూ మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం కూడా. హైదరాబాద్లో చార్మినార్ నేను అమ్మొచ్చు, మీరు కొనుక్కోవచ్చు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. ఎందుకు? సబ్ రిజిస్ట్రార్కి నువ్వేమవుతున్నావు, వాడికి ఏం పట్టింపు ఉంటుంది? డబ్బులు కట్టినావా లేదా, స్టాంప్ డ్యూటీ కట్టినావా, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టినావా? కావాలంటే ఇప్పుడు ఆధార్ కార్డు అడుగుతారు, ఇంకేదో ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తారు, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అంటే ఏంటి? మనం కాగితాలను రిజిస్టర్ చేస్తున్నాం, కానీ కాగితాల్లో ఉన్న హక్కులను మనం రిజిస్ట్రేషన్ చేయట్లేదు. హక్కులను ఎవరు వెరిఫై కూడా చేయట్లేదు. కానీ రాబోయే రోజులలో ఇది తొలగించేసి రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే హక్కులని వెరిఫై చేసి హక్కుల రిజిస్ట్రేషన్ చేయాలి అని అనుకుంటున్నాం కొత్త సిస్టమ్ ద్వారా. ఈ మార్పు రాబోతుంది. అంతేకాదు, ఏ భూమినైనా ఎక్కడి నుంచినైనా రిజిస్ట్రేషన్ తీసుకొచ్చే వ్యవస్థ. జమ్మూ కాశ్మీర్లో ఉన్న భూమిని కూడా విజయవాడలో, తాడేపల్లిలో ఈ హోటల్లో కూర్చొని కొనుక్కొని అమ్ముకొని చేసుకునే అవకాశం కల్పించాలి అనేది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూమి రికార్డులు తెలుగులో కనబడతాయి. కర్ణాటకలో ఉన్నాయని ఈ భూమి రికార్డు చదువుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు అవకాశం ఉంటుందా? ఏముండదు. కానీ రాబోయే సిస్టంలో ఏ రాష్ట్రంలో ఉన్న భూమి రికార్డు వాళ్ళు ఎంటర్ చేయగానే 16 భాష మారిపోతుంది. ఏ రాష్ట్రం రికార్డు అయినా మనం ఎక్కడైనా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ సాధించిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే, ఆ రికార్డుకి గవర్నమెంటే గ్యారంటీ ఇస్తానంటుంది. ఈ రోజు నేను ఒక కారు కొనుక్కున్నా, లేదా ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటా, లేదా బైక్ కొనుక్కున్నా, నా తప్పు ఉన్నానో అవతలోడు తప్పు వల్లనో నా కార్కి యాక్సిడెంట్ అయిందో, నా బైక్కి యాక్సిడెంట్ అయింది, ఓ 1,00,000 రూపాయలు పెట్టి బైక్ కొనుక్కున్నా, ఓ 20 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నా, అప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్ అయితే ఎవరు తప్పున్నా సరే ఎంతో కొంత నాకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. అట్లీస్ట్ నా కారు అన్న ఉంటుంది, కారు వల్ల నష్టం జరిగితే డబ్బులు అని వస్తాయి. మరి నేను జీవితకాలం ఎర్నింగ్స్ పెట్టుకొని నా రిటైర్మెంట్ దశలో పోయి ఓ 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కున్న తర్వాత తెలుస్తుంది డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. లేదు కొన్ని ఇప్పుడు పెద్దలు అజయ్ జైన్ గారు చెప్పారు, సిద్ధా జైన్ గారు చెప్పారు, అది అసైన్ ల్యాండ్ అట, అప్పుడు తెలుస్తుంది. లేదు అది శీకం ల్యాండ్ అని చెప్పి మాకు నోటీస్ వస్తుంది. ఏదో చుక్కల భూములు ఉందని చెప్తారు కొన్న తర్వాత. మరి అప్పుడు ఏమవుతుంది? నాకు నా సర్వస్వం ధారపోసి కొనుక్కున్న ఆస్తి కాస్త బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది, డబ్బులు రావు, భూమి మిగలదు. ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి ఏమంటది? బాబు, నువ్వు గనక భూములు కొనుక్కుంటే, రిజిస్ట్రేషన్ కనుక అయిపోతే నీ రికార్డుకి నేనే గ్యారంటీ ఉంటా. ఒకవేళ ఏమన్నా టైటిల్కి ఇబ్బంది అయ్యి నష్టపోవాల్సిన పరిస్థితి వస్తే నేను ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తా అని చెప్తున్నారు. మరి మనకేం నష్టం వస్తుంది? గవర్నమెంట్ నీ హక్కుకి నేను గ్యారంటీగా నిలబడతాను, నీకు నష్టం జరిగితే నేను ఇన్సూరెన్స్ డబ్బులు కట్టిస్తాను అన్నప్పుడు అసలు రాష్ట్రం మొత్తం పండగ చేసుకోవాల్సిన ఈ చట్టం అపోహలు వస్తున్నాయి, అనుమానాలు వస్తున్నాయి, ఇది నల్ల చట్టము, ఇది ఇంకేదో అనుకున్నప్పుడు కొంత అంటే భూమి హక్కుల మీద పనిచేసేవాడిగా ఇబ్బంది అనిపిస్తుంది. తర్వాత ఒక్కసారి లోతుగా ఆలోచించి కూడా అది కూడా చూడాలి, ఎందుకు వస్తుంది. మరి ఇంత మంచి చట్టం కదా, ఇంత మంచి చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎందుకు జరుగుతుందంటే, ఇప్పటిదాకా లేని చట్టం. భారతదేశంలో ఇట్లాంటి ప్రయత్నం ఇప్పటిదాకా జరగలే. ఎప్పటి నుంచి మొదలు పెట్టినాం? 89లో రిపోర్ట్ వచ్చింది.
2004లో NRLMP పథకాన్ని రూపొందించుకున్నాం. ఆ తర్వాత ఆ పథకం వచ్చినాక మొట్టమొదటి మోడల్ చట్టం 2009లో తయారు చేసుకున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో అదొక ముసాయిదా రూపకంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది 2009లో. 2011లో ఒక ముసాయిదా చట్టం వచ్చింది, 2015లో ఒకటి వచ్చింది. తర్వాత ఒక రోడ్ మ్యాప్ కూడా వచ్చింది. ఈ టైటిల్ గ్యారంటీని సాధించడం కోసం ఏమేం పనులు చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేస్తే మనం ఆ దశకు చేరుకోగలుగుతామని ఒక రోడ్ మ్యాప్ తయారైంది. దానికి అనుకూలంగా మళ్ళొక కొత్త మోడల్ చట్టం ఇటీవల వచ్చింది. చాలా రాష్ట్రాలని అడిగితే కూడా ప్రయత్నాలైతే జరిగినాయి, కానీ ఈ దశ వరకు వచ్చిన రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్. ఒకటి, చట్టం చేసుకున్నారు. రెండు, ఆ చట్టం అమలు కావాలంటే అన్నిటికంటే కీలకం భూముల సర్వే. భూమి సర్వే చేయకుండా టైటిల్ గ్యారెంటీ సాధ్యమే కాదు, ల్యాండ్ టైటిలింగ్ సాధ్యం కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ భూముల్ని, వ్యవసాయేతర భూముల సర్వే చేస్తుంది. కాబట్టి ఈ చట్టాన్ని మనం గనక అమలు చేసుకుంటే రాబోయే రోజుల్లో నేను ఇంతకుముందు చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, సివిల్ కేసెస్ కావచ్చు, క్రిమినల్ కేసెస్ కావచ్చు, ఆర్థికంగా నష్టం కావచ్చు, ఇవన్నిటినీ ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే, నేను ఇప్పుడు పెద్దలు ఇద్దరు కూర్చున్నారు కాబట్టి మీకు అందరికీ మళ్ళీ అందరి సమక్షంలో రిక్వెస్ట్ చేస్తున్నా. సార్, ఈ చట్టాన్ని అందరికి చెప్పండి, ఈ చట్టాన్ని ఇంటింటికి చెప్పండి, ప్రతి రైతుకు చెప్పండి. ఈ చట్టం ద్వారా ఏం జరగబోతుంది, వాళ్ళ ఇంటికి ఏం మేలు చేయబోతుంది కనుక ఒక్కసారి రైతుకు అర్థమైతే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. రైతులే చెప్తారు, మీ చట్టాన్ని మీరు తొందరగా అమలు చేయండి అని చెప్పి రైతులు అడుగుతారు. తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాల్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిలో, డిస్ప్యూటెడ్ టైటిలో అనేటువంటిది. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష. ఇది మన దేశానికి కొత్త కావచ్చు, కానీ ఇది 1858వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష. ఇది టారెంట్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్, ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసే, మన దేశంలో కూడా రాజస్థాన్లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్గా ఉన్నటువంటి యాక్ట్ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష. ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లోకి ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడడం లేదు అధ్యక్ష. ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష. ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది, చాలా కాంప్లికేషన్తో కూడుకున్నటువంటిది. అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. బట్ ఇది ఒక పాజిటివ్ హోప్గానే చూడాల్సినటువంటి తరుణం. ఒక పేద రైతుకో, ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా వెళ్ళి కొనేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇది 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్ళు పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష. పత్రికల్లో కూడా చాలా చూశాను అధ్యక్ష ఈ ల్యాండ్ టైటిలింగ్. ఈ ల్యాండ్ టైటిల్ చేయడానికి ముందు ఏం చేయాలి అధ్యక్ష, మనం సర్వేకి వెళ్ళాలి. సర్వే కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసే ఆలోచనలో ఉంది అనేటువంటిది కూడా నేను చూశాను అధ్యక్ష. చాలా మ్యామోత్ ఎక్సర్సైజ్ అధ్యక్ష. ఇంత రాష్ట్రాన్ని టోటల్ రీసర్వే చేయడం అని అంటే ఎప్పుడో 1900 సంవత్సరంలో ఈ ల్యాండ్ సర్వే రికార్డు క్రియేట్ చేయబడితే డిపార్ట్మెంటు 1970కి కానీ మన దగ్గర అప్డేటెడ్ రికార్డ్స్ రాలేదు అధ్యక్ష. అంటే 70 సంవత్సరాల పాటు ఈ భూమిని సర్వే చేయడానికి పట్టినటువంటి టైంని మనం ఇవాళ 2 సంవత్సరాలు. అఫ్కోర్స్ టెక్నాలజీ మన దగ్గర ఉంది, మ్యాన్ పవర్ ఉంది, అయినా కూడా ఇదో సాహసోపేతమైనటువంటి చర్యనే. ఇంత పెద్ద ఎక్సర్సైజ్ మీరు చేయాలనుకుంటున్నప్పుడు దానికి తగినట్టు పర్ఫెక్ట్ ప్లానింగు, మ్యాన్ పవర్ ట్రైనింగ్ కావాలి. మరి రిసోర్సెస్ కూడా నాకు తెలిసి తప్పకుండా ఇది 1500 కోట్లో అయ్యేటువంటి ప్రాజెక్ట్ ఇది. మరి కేంద్ర ప్రభుత్వం ఎంత భరిస్తున్నారు, మీరు ఎంత మేరకు బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టుకోగలుగుతున్నారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా ఒక్కసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే
మన ఏపీ సర్వే మాన్యువల్ ప్రకారం కూడా చూస్తే ఎవ్రీ 40 ఇయర్స్ని మనం రీసర్వే చేయాలి అధ్యక్ష. కానీ ప్రాక్టికల్గా జరగడం లేదు అధ్యక్ష. ప్రభుత్వాలు ఎవరున్నా కూడా సర్వే అనేటువంటిది రీసర్వే అనేటువంటిది ఎవ్రీ 40 ఇయర్స్ చేయాల్సి వచ్చినా చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. ఇవాళ ఇదొక వన్ టైం యాక్టివిటీ చేయడం అనేటువంటిది డెఫినెట్లీ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ రాబోయేటువంటి ఇండస్ట్రియలిస్టులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడేటువంటి చర్య అనేటువంటిది గుర్తు చేస్తూ, మీరు ల్యాండ్ బౌండరీస్ ఏవైతే సర్వే చేస్తారో డిజిటల్గా మెయింటైన్ చేస్తామంటున్నారు. అంటే లాంగిట్యూడు లాటిట్యూడ్ ఫిజికల్గా రాళ్ళు పాతాల్సినటువంటి సిద్ధాంతంలో వెళ్తేనే పల్లెల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఒక కంఫర్ట్ ఉంటుంది. దయచేసి ట్రెడిషనల్ మెకానిజంని ఫాలో అవుతూ మీ మోడర్న్ టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకుంటూ ఈ ల్యాండ్ రికార్డ్ని అప్డేట్ చేస్తే మంచిది అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అధ్యక్ష, డెఫినెట్లీ ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్లే ఇది. దీనికి మేము మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. నీతి ఆయోగ్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు. సెటిలింగ్ యాక్ట్, నీతి ఆయోగ్